హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవిసరు డైరీస్. ఇవాళ మనం హిమాచల్ ప్రదేశ్లోని డే 2 జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. అందరం పొద్దున్నే రెడీ అయిపోయినాం. ఎట్లాగో లేస్తాం అని చెప్పేసి ఈ టైం ల్యాబ్స్ కోసం కూర్చుంటే 2 అవర్స్ పట్టింది, కానీ అవుట్పుట్ చాలా బాగుంది. సో అయిపోయిన తర్వాత అందరం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ షిమ్లాకి అయితే బయలుదేరిపోయినాం. ప్రస్తుతం మనం స్టే చేసిన హోటల్ షాగి విలేజ్లో ఉంది. ఇంకా అందరం కార్ ఎక్కి షిమ్లాకి అయితే బయలుదేరిపోయినాం. షిమ్లా మనం ఉన్న హోటల్ నుంచి 12 కిలోమీటర్లు అవుతుంది. ఆడికి చేరుకోవడానికి 1.5 గంట పడుతుందని డ్రైవర్ చెప్పిండు. ఎందుకంటే కంప్లీట్ ఘాట్ రోడ్డు, మధ్య మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతున్నాయి. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనుకో అంతే సంగతి. అందుకని ఇంత పొద్దున బయలుదేరాల్సి వచ్చింది. చూసిల్లు కదా ల్యాండ్ స్లైడ్స్ వల్ల రోడ్డు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయో, చాలా ఖరాబ్ ఉన్నాయి. మొత్తానికి ఈ టఫ్ రోడ్లో చాలాసేపు ట్రావెల్ చేసి షిమ్లా దగ్గరికి అయితే చేరుకున్నాం. సో డ్రైవర్ అన్న ఏమన్నాడంటే, షిమ్లాకు వెళ్ళిపోయి ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అనుకో అంతే సంగతి, ఈ కుఫ్రీ పాయింట్ చూడలేమన్నాడు. సో అందుకనే అన్న చెప్పినట్టు అవుటర్ నుంచి డైరెక్ట్ కుఫ్రీకి పోతున్నాం మనం, కుఫ్రీ వ్యూ పాయింట్ చూడడానికి. ఇప్పుడు మనం షిమ్లా అవుటర్ రోడ్ నుంచి వెళ్తున్నాం. మనకి ఇప్పుడు ముందుగా అనిపిస్తుంది షిమ్లా సిటీ. ఇంకా చాలాసేపు అట్లనే ట్రావెల్ చేసి మొత్తానికి కుఫ్రీకి అయితే చేరుకున్నాం. కుఫ్రీ మన వ్యూ పాయింట్ వచ్చేసి కొండ మీద ఉంటుంది. ఆడికి పోవాలంటే ఇంకా చాలా పైకి పోవాలంట. ఇంకా మా అదృష్టం ఏందో కానీ కుఫ్రీ ఎంటర్ అవుతూనే స్నోఫాల్ స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అందరం. ఇది నా లైఫ్లోనే ఫస్ట్ స్నోఫాల్. ఆ స్నోఫాల్ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించుండే. ఇంకా అట్లా స్నోఫాల్ పడుతుంటే చలి కూడా చాలానే పెరిగింది. ఇక అందరం మంచి బందోబస్తు స్వెటర్లే తీసుకున్నాం, కానీ చేతిలో గ్లౌజులు లేవు. ఇక గ్లౌజులు కొందామని పక్కన ఒక షాప్ దగ్గర ఆపినాం. ఇక అదే బహానా అనుకొని మనం మంచి స్నోలో కూడా ఎగరొచ్చని. ఫ్రెండ్స్, స్నోఫాల్ అవుతుంది. మనం ముగ్గురం అందమ్మా ఒకసారి. సూపర్. ఐస్ క్రీమ్. చాలు దెబ్బలైపోయి. కొట్టు. పరిస్థితి కాదు. ఇంకా మీ ముగ్గురం అయితే చాలాసేపు స్నోలో ఆడుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక దాని తర్వాత మళ్ళీ కుఫ్రీకి అయితే బయలుదేరిపోయినాం. కుఫ్రీకి పోతుంటే స్నోఫాల్ అయితే ఇంకా పెరిగింది. దానివల్ల రోడ్లు అంతా పచ్చిగా అయిపోయినాయి మొత్తం.
दिखा एक मिनट सबसे बोल रहे कि डॉल है अरे स्टडी को भाई सलवेट ताटे बाबू वाड़ी जाने दो भैया आगे जाना पड़ेगा जी 1-1.5 किलोमीटर की ट्रैक है वो या ఇంకా కుఫ్రీ కొండ మీదికి చేరుకున్నాక ఆ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ట్రెక్ ఉంటుందంట. అంటే దిగి అందరం నడవాల్సి ఉంటుంది. సో మేమైతే మొత్తానికి కుఫ్రీ దగ్గర దాకా అయితే వచ్చేసినాం. ఫుల్ మంచు పడుతుంది, రోడ్ అంతా నిండిపోయింది. ఫ్రెండ్స్ చాలా మంచు పడుతుంది. నా ఫుట్ ప్రింట్ చూడండి ఎంత మంచిగా పడుతుంది నడుస్తుంటే. మంచి ఎట్లుంది? సూపర్. ఫోన్ చేసిన మంచి బాబాయ్ గట్టి అవునా ఐసా ఇంకా అందరం ట్రెక్కి పోదామని చెప్పేసి కార్ దిగి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే పోయినాం. ఆడికి పోయేసరికి విపరీతమైన మంచు వల్ల ఆ ట్రెక్కింగ్ కూడా పనిచేసిందంట. సో మళ్ళీ తిరిగి మనం కార్ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంక ఇట్లనే కొంచెం ఇక్కడ ఆగిపోయినాం అనుకో, మనం ఈ స్నోఫాల్ వల్ల ఫుల్ ట్రాఫిక్లో ఇరిగిపోతాం. 5-6 అవర్స్ పడుతుంది ఇంటికి పోనీకి అన్నాడు. సో దానివల్ల మళ్ళీ మాకు షిమ్లా మిస్ అవుతుందని చెప్పేసి షిమ్లాకి పోదాం, డైరెక్ట్ షిమ్లాలో కొంచెం ప్లేసెస్ చూద్దామని చెప్పేసి షిమ్లాకి బయలుదేరిపోయినాం. ఇక మా షిమ్లాకు పోయే రూట్లో అయితే లైట్గా ట్రాఫిక్ అయితే టచ్ అయింది. మధ్యలో గ్యాప్ ఉంది, అల్లకెళ్ళి కొట్టన్నా అంటే డ్రైవర్ అన్న ఏమన్నాడంటే ఫుల్ మంచు పడటం వల్ల రోడ్డు మొత్తం స్నోతో కవర్ అయిపోయింది, నువ్వు ఖాళీ బండి ఆపినా కూడా స్లైడ్ అయిపోతుంది సైడ్కి అని చెప్పేసి మెల్లగా రూట్లో పోయినాం. ఇక చాలా బాగుంది స్లైడ్. ఇంకా అట్లా కొంచెం దూరం పోయినామో లేదో ఫుల్ ట్రాఫిక్ జాము, ఒక్క బండి కూడా కదులుతలేదు. ఉన్న బండు సైడ్కి స్లైడ్ అయిపోతుంది, జారిపోతున్నాయి మొత్తం రోడ్ల మీద. స్టోవ్ మ్యాన్ కావాలి చలి పెడుతుంది బయట. ఇంకా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు గైడ్ చేస్తుంటే ఒక కార్ అడుగులా ఇంకో కార్ అడుగు వేసుకుంటా నిమ్మలంగా పోయినాం. ఈ ట్రాఫిక్ జామ్లో స్ట్రక్ అయ్యి అందరికి 3 అవర్స్ పడుతుంది. అందరికైతే మస్తు బోర్ కొడుతుంది. మా జున్ను దిగిపోయిన మొత్తానికి కొంచెం స్నోలో ఆడుకుందాం అనేసి. ఏమైంది ఏమైంది ఇక్కడ చూడు ఎట్లుంది. ఏది తీసుకో తీసుకో ఐస్ తీసుకో ఆడుకో తీసుకో అంకుల్కి.
ఇంకా అట్లా మంచు పడుతూ పడుతూ మంచు తుఫాన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫుల్ గాలి, మొత్తం మంచు, వెహికల్ కూడా వదులుతలేదు, ఎక్కడిదక్కడే ఆగిపోయినాయి. చూడండి, ఒకవేళ మంచులో వెహికల్స్ ముందు పోవాలంటే ఇది పరిస్థితి. టైర్ మొత్తం తిరుగుతూ స్కిడ్ అవుతున్నారు. టైర్ స్కిడ్ ఓకే. ఇంకా ఈ ట్రావెలర్ అయితే మొత్తానికి ఆగుండే, ఈ స్నో వల్ల స్లైడ్ అయిపోయి సైడ్కి పోయింది. కొంచెం పక్కకు పోతే పక్కన మొత్తం లోయనే, చాలా డేంజర్ రోడ్లు ఇవి. అమ్మయ్య, మొత్తానికి 6 గంటలు ఈ ట్రాఫిక్ జామ్లో ఇరికినాక బయటికి అయితే బయలుదేరిపోయినాం. వెహికల్స్ ఫ్రీ అయిపోతున్నాయి, ఎందుకంటే స్నోఫాల్ తగ్గింది కాబట్టి రోడ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇంకా కుఫ్రీ హిల్ దిగేసి కుఫ్రీ విలేజ్కి అయితే వచ్చేస్తాం. ఎక్కడైతే మనం గ్లౌస్ కొందామని ఆగినామో అప్పుడు కొంచెం ఊళ్ళు లేకుండా మంచు అప్పుడే పడుతుండే కదా, ఇప్పుడు రోడ్లు మొత్తం మంచుతో ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ కూడా మళ్ళీ స్లోగా పోవాల్సి వస్తుంది ట్రాఫిక్ వల్ల. మొత్తానికి షిమ్లాకి అయితే వచ్చేసాం. షిమ్లాలోని మాల్ రోడ్ జోన్కి పోతున్నాం మనం ఇప్పుడైతే. ఇంకా డ్రైవర్ మమ్మల్ని పార్కింగ్ ప్లేస్లో అయితే దింపేసిండు. ఆడికెళ్ళి మాల్ రోడ్ దగ్గరికి పోవాలంటే కొంచెం నడవాల్సింది ఉంటుంది. సో మేమైతే నడుచు స్టార్ట్ చేస్తాం. అక్కడ పైన కనిపించేదే మాల్ రోడ్డు. ఇంకా మాల్ రోడ్డుకి చేరుకోవడానికి మనకి హిమాచల్ టూరిజం అయితే లిఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఆడికి లిఫ్ట్లో పోవాలంటే మళ్ళీ లిఫ్ట్లు కూడా సపరేట్ ఛార్జ్, ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. మనం మాల్ రోడ్ చేరుకోవడానికి 2 లిఫ్ట్లు ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే ఫస్ట్ లిఫ్ట్ ఎంట్రన్స్ దగ్గరనే మహాకాళి అమ్మవారి టెంపుల్ అవుతుంది. ఇది చాలా ఫేమస్. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ ఎక్కి పైన కొంచెం దిగేసి ఆడికెళ్ళి మళ్ళీ కొద్ది దూరం నడవాలి. అక్కడ ఇంకో లిఫ్ట్ ఉంటుంది, అది తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. మొత్తానికి మాల్ రోడ్కి అయితే వచ్చేసినాం. మాల్ రోడ్ వులెన్ అండ్ వింటర్ క్లాత్స్కి చాలా ఫేమస్. ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి వింటర్ క్లాత్స్ మనకు కావాలంటే. ఇంకా ఈ మాల్ రోడ్ పొద్దున కంటే సాయంత్రమే చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ లైట్స్, డెకరేషన్ తోటి చాలా మంచిగా కనబడుతుంది. ఇంకందరం షాపింగ్ కంప్లీట్ చేసి హోటల్కి అయితే బయలుదేరిపోయినాం డిన్నర్ టైం వరకు చేరుకోవడానికి. అక్కడ కింద కనిపిస్తుంది మన పార్కింగ్ ప్లేస్. చూడండి మాల్ రోడ్ ఎంత హైట్లో ఉందో. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉండడం వల్ల మీకు హాఫ్ అన్ అవర్లో అయితే హోటల్కి చేరుకున్నాం. చూసిలుగా ఫ్రెండ్స్, షిమ్లాలోని డే 2 ఎట్లా గడిచిపోయిందో. స్నోఫాల్ వల్ల మాకు 6 గంటలు స్ట్రక్ అయిపోయినాం. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.